ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అవసరాలు, భవిష్యత్ అభివృద్ధి దృష్ట్యా కీలక పథకాలు, పాలసీలు, పరిపాలనా మార్పులు కేబినెట్లో ఆమోదం పొందాయి. గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన ప్రక్రియలో తలెత్తిన గందరగోళ పరిస్థితులపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని జిల్లాల్లో పేర్ల మార్పు, కొన్ని నియోజకవర్గాల్ని సమీప జిల్లాల్లో విలీనం చేయాలన్న ప్రతిపాదనలపై కార్యాచరణ వేగంగా కొనసాగించాలని స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే ఏర్పడిన నేపథ్యంలో ఒక నెలలోపుగా అన్ని అంశాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. పునర్విభజనలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు జిల్లా సరిహద్దులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ప్రయాణ భద్రత, ఆర్థిక ఊతం లక్ష్యంగా తీసుకువచ్చిన శ్రీశక్తి ఉచిత బస్సు పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. మహిళలు ఎంపిక చేసిన ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి మంత్రులందరూ పాల్గొనాలని సీఎం సూచించారు. ఆటో డ్రైవర్లతో ముందుగా సమావేశం జరిపి వారికి అవసరమైన ఆర్థిక, పాలసీ సహాయాన్ని అందించాలన్నారు. నూతన ప్రభుత్వ పాలనలో భాగంగా బార్ లైసెన్స్ల పంపిణీకి సంబంధించి కొత్త బార్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పాలసీలో 10% బార్ షాపులు కల్లుగీత కార్మికులకు కేటాయించనున్నారు. అందులో 50% రాయితీ ఉంటుంది. వారికి ఆర్థిక స్థిరత్వం, జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే బినామీలు ఈ షాపుల్లోకి వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. కాగా 8456 బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు ఉంటుందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో ఉచిత బస్సు స్కీమ్ అమలు ఉందని గుర్తు చేశారు. మిగతా రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉచిత బస్సు స్కీమ్ అమలు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.